హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆలుగడ్డ ఫ్రైని ఎలా చేస్తారో చూపిస్తాను. అంటే నా స్టైల్లో నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ఆలుగడ్డని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్నగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇవన్నీ వాటర్లో ఇలా కడిగేసుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని ఈ వాటర్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్. మొత్తం 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. బాగా పెట్టుకోవాలి. దీనికి సరిపడే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. లేకపోతే 1 kg కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కిలో ఆలు తీసుకున్నాను అన్నమాట. 1/2 స్పూన్ పసుపు, తర్వాత స్పైసీగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి కారం. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నా. కొద్దిగా సాల్ట్. చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది అన్నమాట. ఫ్రైకే టైం పడుతుంది, కాకపోతే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అంతే. తినాలనుకుంటే డైరెక్ట్ అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. బాగుంటుంది టేస్ట్. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగుందో. ఇలా ఫ్రై అన్నమాట. ఇలా ఫ్రై ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.